ప్రసాదం తీసుకోండి. అమ్మవారికి పూజ చేయించి తీసుకొచ్చిన ప్రసాదం తినండి. అమ్మవారికి పూజ చేయించి తీసుకొచ్చిన ప్రసాదం తినండి. వర్ష, నువ్వేనా? నువ్వు నా కోసం వచ్చావా? సిటీలో ఫ్యాక్టరీస్ చెక్ చేయమన్నారు కదా సార్. సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయమన్నారు కదా. ఫైర్ సేఫ్టీ లేకుండా చాలా ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి సార్. కార్మికులకు కనీసం వసతులు కూడా లేవు సార్. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు తప్పించుకునే పరిస్థితి కూడా లేదు సార్. ఉన్న స్థలం మొత్తం ప్లాట్లు కట్టేస్తున్నారు సార్. అలాంటి ఫ్యాక్టరీస్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి సీజ్ చేశారు. వాటి తాలూకా ఫైల్ సార్ ఇవి. మీరు కూడా చెక్ చేసి సైన్ చేస్తే ఇండస్ట్రీ సెక్రటరీకి పంపిస్తాను. ఇది రాణి ఇండస్ట్రీస్ ఫైల్ కదా. ఈ ఫ్యాక్టరీ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ పాటిస్తాయి. మరి దీన్ని ఎందుకు సీజ్ చేశారు? సారీ సార్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేసి ఫైల్స్ అన్నీ నాకు పంపించారు. నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను. దీన్ని నేను గమనించలేదు సార్. ఐఎమ్ వెరీ సారీ. అది మీ సిస్టర్ది కదా సార్? మా సిస్టర్ కాదు, దాన్ని రన్ చేస్తుంది రాధాకృష్ణ. మా అక్క రాణి, రాధా కార్మికుల గురించి వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో నాకు బాగా తెలుసు. కానీ అలాంటి ఫ్యాక్టరీ సీజ్ అయిందంటే దీని వెనుక అసలు కారణం ఇంకేదో ఉంది. అసలు ఇలా సీజ్ చేసిన సంగతి నాకు తెలియకుండా ఉండటం ఏంటి? ఇది నేను చెక్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి. ఓకే సార్. చెప్పు గోపి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానంజీ. మన ఫ్యాక్టరీ సీజ్ అయిందా? అవును గోపి, అంతా బాగున్నా సరే కక్ష కట్టి మరీ సీజ్ చేశారు. ఇదంతా ఆ శంకర్ ప్రసాద్ చేస్తున్న కుట్ర గోపి. తన మనవరాలు అరెస్ట్ అయిందని ఇలా పగ తీర్చుకుంటున్నాడు. అది గోపి జరిగింది. శంకర్ ప్రసాద్ మన ఇంటికొచ్చి మాట్లాడితే రాధ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పాడు.
అక్కని అంతగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పాడు. అదే మనసులో పెట్టుకొని ఆ శంకర్ ప్రసాద్ ఇదంతా చేయిస్తున్నాడు. ఇంతలోనే అక్కకు యాక్సిడెంట్ కూడా జరిగింది. అందుకే ఇవేమీ నీ దగ్గర చెప్పలేకపోయాను. ఏంటంజీ ఇది? మీరందరూ కావాలని నేను ఎంతలా కోరుకుంటున్నానో నీకు తెలీదా? ఆ అక్కకి నేను ఎందుకింత దూరంగా ఉంటున్నానో కూడా నీకు తెలుసు కదా. మరి నాకు ఆ విషయం చెప్పాలి కదా. గోపి, అక్కకు నువ్వంటే ఎంత అభిమానమో నీకు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితులన్నీ నీకు చెప్పి నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను ఊరుకున్నాను. సరే అంజీ, ఫ్యాక్టరీ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళతో నేను మాట్లాడతాను. సరే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ గోవర్ధన్. మీరు సిటీలోని కొన్ని ఫ్యాక్టరీలు సీజ్ చేశారు కదా, అందులో రాణి ఇండస్ట్రీస్ కూడా ఉంది కదా. అవును సార్. ఆ ఫ్యాక్టరీలోని సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు సార్. పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఒక్కరు కూడా మిగలరు సార్. తప్పించుకునే అవకాశం లేకుండా అది చాలా కంజెస్టెడ్గా ఉంది. అందుకే సీజ్ చేశాను సార్. జస్ట్ షట్ అప్. ఆ ఫ్యాక్టరీ గురించి నాకు బాగా తెలుసు. అక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారో నాకు తెలుసు. ప్లీజ్ సార్, నేనే స్వయంగా చెక్ చేశాను. నా టీం అంతా కూడా చెక్ చేశాను సార్. అన్నీ చెక్ చేశాకే సీజ్ చేశాను సార్. ఓకే గోవర్ధన్, నేనే వచ్చి ఫ్యాక్టరీని చెక్ చేస్తాను. మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోతే మీరు సీజ్ చేయడాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ ఎవరో చెప్పారని మీరిదంతా చేస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. ముందు నేను ఫ్యాక్టరీ చెక్ చేశాక అప్పుడు మీతో మాట్లాడతాను. ఓకే సార్. పదమ్మా, రామ్మా. ఆగమ్మా, నీకు ముందు దిష్టి తీయాలి. సమత, ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? బాగా అర్థమవుతుంది. దిష్టి తీయడానికి నేనేం యుద్ధం చేసి రాలేదు. గేమ్స్ లో ఏదో కప్పు గెలిచి రాలేదు. చెయ్యని తప్పుకి ఒక కేసులో ఇరుక్కొని 3 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాను. ఇంకా నాకెందుకు దిష్టి? అమ్మా శామ్, జరిగిన దాని గురించి నువ్వెంత బాధపడుతున్నావో నీకన్నా ఎక్కువగా మేము కూడా బాధపడుతున్నాం. నిన్ను 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచినందుకు నేనెంతగా బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవమ్మా. నా మనవరాలి విషయంలో నేనేం చేయలేకపోయినందుకు నాలో నేనే ఎంతో మదనపడ్డాను. కానీ మగవాణ్ణి కదా, కన్నీళ్లతో బయటికి చెప్పుకోలేను. అంతేకాని నిన్ను వదిలేశానని మాత్రం నువ్వెప్పుడు అనుకోవద్దమ్మా. స్నేహం ఎలాంటి వాళ్ళతో చేస్తున్నామో ఆలోచించి చెయ్యాలి. మంచి స్నేహం ఎప్పుడూ మంచినే చూపిస్తుంది. ఇదిగో, అలాంటి వెధవలతో స్నేహం చేస్తే పరిస్థితి ఇలాగే మారుతుంది. నీ స్నేహితుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నీకు ఎప్పుడో చెప్పాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. వదినా, ఇందులో సమంత తప్పేమీ లేదు. తప్పంతా రాణిదే. వాళ్ళు పగతోనే ఈ కేసు పెట్టారు. ప్రతీకారం తీర్చుకోవడానికి విత్డ్రా చేసుకోను అన్నారు. సాధించడానికి వాళ్ళొస్తే మీరు సమంతనంటారేంటి?
చూడు మహి, అక్కడ అల్లరి పెట్టింది కూడా ఇంకో ఆడపిల్లని. రాణి కూడా మనింట్లో ఆడపిల్ల లాంటిదే. తనేంటో తన బుద్ధేంటో నాకు బాగా తెలుసు. తనకి ఎంత ఇబ్బంది కలగకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పూర్ణ, ముందు నువ్వు వాళ్ళని వెనకేసుకుని రావడం మానే. అసలు వాళ్ళకి ఈ ఇంటికి సంబంధం ఏంటి? అమ్మా, నువ్వు వెళ్ళు. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. ఏంటి సార్ ఇది? మీరు ఒక ఆఫీసర్, మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకెక్కడ ఆఫీసర్ సార్, నా పోస్టింగ్ పోయేలా ఉంది. మీరే నన్ను కాపాడాలి సార్, లేకపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గమే లేదు సార్. ఎందుకంత భయపడుతున్నారు? అసలు ఏమైంది? ఇంకేం కావాలి సార్? మీరు చేయమన్నారని రాధాకృష్ణ కంపెనీని మేము సీజ్ చేశాం సార్. అందులో సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నా ఏమీ లేవని చెప్పి మేము కేసు ఫైల్ చేశాం సార్. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. సేఫ్టీ మెజర్మెంట్స్ లేని ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ చేయమని ఆయన చెప్పారు కాబట్టే ఆ ఫైల్తో పాటు ఈ ఫైల్ కూడా పెట్టేశాం సార్. సైన్ చేసేస్తారనుకుంటే కరెక్ట్గా ఫైల్ చెక్ చేసిన ఆ కలెక్టర్ ఆ ఫ్యాక్టరీకి తనే స్వయంగా వచ్చి చెక్ చేస్తానన్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నా మీద చర్యలు తీసుకుంటానని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్. డైరెక్ట్గా కలెక్టర్ గారు వచ్చి చెక్ చేశారంటే ఫ్యాక్టరీ అంతా బాగానే ఉందని తెలుస్తుంది. దాంతో నా ఉద్యోగం ఊడిపోతుంది, నా పరువు పోతుంది, దాంతో నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది సార్. నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు సార్. మీరే నన్ను కాపాడాలి సార్. చూడండి ఆఫీసర్ గారు, మీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. మీరున్నారన్న నమ్మకంతో వెళ్తున్నాను సార్. మీరే నన్ను కాపాడాలి. వస్తాను సార్. ఎవరికి తాతి ఫోన్ చేస్తున్నావు? మినిస్టర్కి గోపిని కంట్రోల్లో ఉండమని మాట చెప్పిస్తాను. ఇంత చిన్న విషయానికి మినిస్టర్కి ఫోన్ చేయడం ఎందుకు తాతి? గోపిని ఎలా కంట్రోల్ చేయాలో, ఎవరి చేత కంట్రోల్ చేయించాలో నాకు బాగా తెలుసు. నా మీద వాళ్ళు పగ తీర్చుకున్నారు. ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని నేనేం చేస్తానో వాళ్ళు ఊహించలేరు. తాతి, ఇది నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా రాణి, ఒకసారి బయటికి రామ్మా. అమ్మా, ఎవరొచ్చారో చూడు. అదేంటి తమ్ముడు, ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. ఎలా వస్తాడమ్మా? ఆయన ఇప్పుడు పెద్ద అధికారి కదా, ఈ జిల్లా మొత్తానికి పెద్ద. మనలాంటి వాళ్ళింటికి వాళ్ళు రారమ్మా. ఒకవేళ వచ్చినా అధికారిగానే పలకరిస్తాడేమో కానీ ఆత్మీయుడుగా మాట్లాడ్డు. హోదాతో వస్తాడు, సాయం చెయ్యాలనుకుంటే చేస్తాడు. కానీ మనతో మాట్లాడాలి అంటే వాళ్ళు అనుమతి ఇవ్వాలి కదా. ఇక్కడ పెరిగినా ఇప్పుడు తనకిది పరాయిల్లయింది. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? గోపి మారిపోయాడు తెలుసా? నేను అదే చెప్తున్నానంజీ. నా కొడుకు మారిపోయాడు. నా కొడుకు ఎప్పుడో మారిపోయాడు. పెంచిన మమకారాన్ని మర్చిపోయాడు. అభిమానించే వాళ్ళని వదిలేశాడు. నా అనుకునే వాళ్ళని కాదు అనుకున్నాడు. అధికారం తన దగ్గరుంది, డబ్బు తన వాళ్ళ దగ్గరుంది. అందుకే వాళ్ళంతా ఒక దగ్గరున్నారు. మనమెక్కడ గుర్తుంటామనే చెప్తున్నాను. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? తనని చూడు, ఒక అధికారిగా రాలేదు, మన ఆత్మీయుడిగా వచ్చాడు అనిపిస్తుంది.
గుమ్మం దగ్గర ఆగిపోయాడు అంటే లోపలికి రావడానికి అభ్యంతరం ఉందని కాదు. వస్తే మనం ఏమనుకుంటామో అన్న ఆలోచనతో ఆగిపోయాడు అనిపిస్తుంది. నా కన్న తల్లి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అక్కవైనా పెంచిన తల్లిగా నా మనసేంటో నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నేనిక్కడికి ఒక అధికారిగా రాలేదు, మా అక్కకి తమ్ముడిగా వచ్చాను. ఈ ఇంటి గోపిగా వచ్చాను, మీ అందరి మనిషిగా వచ్చాను. కానీ ఇదే గుమ్మం దగ్గర నిలబడి ఒకప్పుడు నేనెన్ని మాటలన్నాను తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. నా ప్రవర్తన మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే స్వతంత్రంగా ఇంట్లో అడుగు పెట్టలేకపోతున్నాను. రావచ్చా అని పర్మిషన్ అడుగుదామని నేనిక్కడ ఆగిపోయానే కానీ అధికారి అనే అహంకారంతో కాదమ్మా. అర్థం చేసుకోమ్మా నన్ను. పర్మిషన్ అడగడానికి నువ్వు పరాయివాడివి కాదు గోపి, ఈ ఇంటి మనిషివి, రాణికి తమ్ముడివి. నువ్వు కూడా ఇంట్లో ఒకడివి. నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరమే ఉంది? నా భార్య ప్రేమని పంచుతుందే తప్ప ఎప్పుడు ఎవరి మీద పగని పెంచుకోదు. తన మనసేంటో తెలిసిన భర్తగా నేను చెప్తున్నాను, లోపలికి రా గోపి. రారా. పద గోపి. రా. ఏంటి తమ్ముడు ఇది? ఇప్పుడెందుకా కన్నీళ్ళు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలక్క? నీకిలా జరిగిందని అంజీ నాకు చెప్పేసరికి నేనెంత బాధపడ్డానో తెలుసా? కనీసం నాకు ఈ విషయం కూడా చెప్పలేదు అంటే నేను మీకు ఎంతో దూరం అయ్యానో నాకు అర్థమవుతుంది. అక్క, నేను దూరంగా ఉంటున్నానే తప్ప మీకు దూరం అయిపోలేదు. మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదక్క. నీకు చెప్పలేదు అంటే నిన్ను మేము దూరం చేసుకున్నాము అని కాదు, పరాయివాణ్ణి చేశాము అని కాదు. ఎక్కడో ఉన్న నీకు ఈ విషయం తెలిస్తే ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక నువ్వు బాధపడతావని నీకు చెప్పొద్దు అన్నాను, అంతే తప్ప నీ మీద మాకెందుకురా కోపం? చెప్పుడు మాటలు విని చెడిపోయిన బుర్రతో మిమ్మల్ని అపార్థం చేసుకున్న మనిషినక్క నేను. నా మీద నీకు ఎందుకు కోపం రాకూడదు? నీ కోపంలో అర్థం ఉంది, కానీ నేను నీ మీద పంతం పట్టడంలో మాత్రం ఎలాంటి అర్థం లేదక్క. నా స్వార్థం మాత్రమే ఉంది. లేదు గోపి, అందులో నీ తప్పేమీ లేదు. ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది కూడా నేనే. కానీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఆ రోజు నీతో అలా మాట్లాడేసరికి నువ్వు తట్టుకోలేకపోయావు. నేను నీ మీద కోపంతో చెప్పానేమో అని ఆవేశంలో నువ్వు కోపాన్ని పెంచుకున్నావు. కానీ నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది గోపి? నువ్వు తప్పు చేశావక్క. కానీ అదేంటో తెలుసా? నా భవిష్యత్తు బాగుంటుంది అని ఆ రాక్షసిని నాకిచ్చి పెళ్లి చేశావు చూడు, అదే నువ్వు చేసిన తప్పక్క. అన్ని నిజాలు తెలుసుకున్నప్పుడు నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైందక్క. మీ పట్ల నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే అసలు నేను మనిషినేనా అనే అనుమానం వచ్చిందక్క. ఆ క్షణమే నీ దగ్గరికొచ్చి నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించక్క అని అడగాలని నేను ఎన్నో రోజుల నుంచి అనుకున్నానక్క. ఎందుకు రాలేకపోయానో తెలుసా? నువ్వు నన్ను క్షమిస్తావు, మళ్ళీ నువ్వు నన్ను అక్కడికే పంపిస్తావు. వాళ్ళని క్షమించమని నాకు చెప్తావు. నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించనక్క. వాళ్ళకి బుద్ధి చెప్పి నీ కాళ్ల మీద వాళ్ళు పడి క్షమాపణ అడిగే రోజు కోసం నేను ఎదురు చూశాను. అందుకే నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. కానీ ఇంక నేను ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను. అక్కడికి నేను వెళ్ళలేనక్క. నేనెక్కడే ఉండిపోతాను. ఏంటి గోపి ఇది? ఇదేనా నువ్వు రాణిని అర్థం చేసుకున్నది?
భార్యాభర్తలు కలిసుండాలి. ఎవరితో ఎన్ని గొడవలు వచ్చినా మీరిద్దరూ బావుండాలనే కదా తన మనసును చంపుకొని నిన్ను దూరంగా ఉంచింది. అలాంటిది ఇప్పుడు నువ్వు నీ భార్యని వదిలేసి వస్తాను అంటే రాణి ఎలా ఒప్పుకుంటుంది? నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు, అందుకు చాలా సంతోషం. కానీ తను మారే వరకు నువ్వక్కడే ఉండు. ఇక్కడికొచ్చి చూసి వెళ్తూ ఉండు. చూసావా అమ్మా, తమ్ముణ్ణి నువ్వు అనవసరంగా తప్పు పట్టావు. వాడెంత బాధపడ్డాడో. వాడు నా కడుపున పుట్టిన అమ్మలా నువ్వు పెంచావమ్మా. నేను నీకు సొంత తల్లిని కాకపోయినా నిన్ను బాధ పెట్టేవాళ్ల ఎవ్వరినీ నేనస్సలు క్షమించను. వాడు నిన్ను బాధ పెట్టడానికి వచ్చాడేమో అన్న అనుమానంతోనే నేనలా ప్రవర్తించాను. అంతే తప్ప నా కొడుకు మీద పగతో నేను మాట్లాడలేదు. ఫ్యాక్టరీ విషయం నాకు నిన్నే తెలిసింది బావా. అది అధికారులు కావాలని చేసింది అని నాకు అర్థమైంది. అందుకే నేనే ఫ్యాక్టరీ చెక్కింగ్కి వస్తాను అని వాళ్ళతో చెప్పేశానక్క. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఇదంతా నేను చూసుకుంటాను. నాకు తెలుసు గోపి, ఇది ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. రాణి కేసు పెట్టింది కదా, ఆ కేసు మేము విత్డ్రా చేసుకోవడానికి ఆ శంకర్ ప్రసాద్ గారు ఇదంతా చేస్తున్నారు. ఇలాగైనా సరే భయపడి ఆ కేసు విత్డ్రా చేసుకుంటామేమో అని ఆయన ఆలోచిస్తున్నారు. నువ్వైనా చెప్పరా, అనవసరంగా అయిన వాళ్లతో గొడవలెందుకు? నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే మీ బావగారే ఒప్పుకోవడం లేదు. బావ నిర్ణయాన్ని నేను కూడా సమర్థిస్తానక్క. ఆ రోజు నువ్వు తప్పేం చేయలేదు. తప్పు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశావు. అందులో నీ తప్పేం లేదు కదా. అయినా ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానక్క. సరే కానీ చాలా రోజులకి గోపి వచ్చాడు కదా, అందరం కలిసి ఈ రోజు ఇక్కడ ఆనందంగా భోంచేద్దాం. అయితే గోపి, నీకిష్టమైన 10 రకాల వంటలు చెప్పు, అందరం కలిసి ఎక్కువగా తినొచ్చు. ఏంటి సమంత, అర్జెంటుగా కలవాలన్నావు? నాతో ఏదో మాట్లాడాలన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదే, నీకే. నీ జీవితమే సమస్యలో పడిపోతుంది. నువ్వు కళ్ళు తెరవకపోతే నీ జీవితం ఏమైపోతుందో కూడా నువ్వు ఊహించలేవు. గోపి నీ చెప్పు చేతల్లో ఉన్నాడని నువ్వనుకుంటున్నావు. కానీ గోపి నీ చెయ్యి దాటిపోతున్నాడని, నీకు దూరమైపోతున్నాడని నాకు తెలుసు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టే ఈ విషయం నీకు చెప్పడానికి పిలిచాను. ఇప్పుడు గోపి నీవాడు కాదు, ఆ రాణికి తమ్ముడు, ఆ ఇంటి మనిషి. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకింత పగ తీర్చుకోవాల్సిందే. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, మాట్లాడకు. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారని నీకు అర్థం కావటం లేదా? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మనవరాల్ని బయటికి తీసుకొచ్చాను కానీ ఈ విషయాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు.